హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్న అందరికీ ఉపయోగపడే ఒక స్ట్రక్చర్ నేర్చుకో. ఇది ఏంటి అంటే ఏదైనా ఒక పని చేసే ముందు ఇలా చేసే ముందు ఇలా చెయ్యు, ఓకే, ఇలా చేసే ముందు ఇలా చెయ్యు అని చెప్తూ ఉంటాం కదా మనం. ఓకే, సో అలా ఏదైనా ఒక పని చేసే ముందు అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం మరి. చూడండి, ఆనే సే పెహలే ఫోన్ కరో. ఆనే సే పెహలే అంటే వచ్చే ముందు. ఆనా అంటే రావడం, ఆనేసే పెహలే అంటే అర్థం ఏంటి, వచ్చే ముందు. ఫోన్ కరో, ఫోన్ చెయ్యు. ఆనేసే పెహలే, ఆనా అంటే రావడం, ఓకే, ఆనా అంటే రావడం, పెహలే అంటే ముందు అని అర్థం అనమాట. పెహలే అంటే ముందు. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది, ఆనే సే పెహలే అని చెప్పొచ్చు అనమాట. ఆనేసే పెహలే అంటే వచ్చే ముందు. అదే వెళ్ళే ముందు అంటే సింపుల్, జానేసే పెహలే. మరి తినే ముందు అంటే ఖానేసే పెహలే. అంతే, చాలా సింపుల్ అన్నమాట, చాలా సింపుల్. ఓకే, ఆనేసే పెహలే ఫోన్ కరో, వచ్చే ముందు ఫోన్ చెయ్యు. ఓకే, కాల్ బిఫోర్ కమింగ్. ఓకే, ఇక్కడ బిఫోర్ అంటే ముందు అని అర్థం వస్తుంది. బిఫోర్ కమింగ్, కాల్ బిఫోర్ కమింగ్, వచ్చే ముందు ఫోన్ చేయి, సింపుల్. నెక్స్ట్, జానేసే పెహలే ముజే బతావో. జానేసే పెహలే అంటే వెళ్ళే ముందు, ముజే బతావో నాకు చెప్పు, వెళ్ళే ముందు నాకు చెప్పు. టెల్ మీ బిఫోర్ లీవింగ్. నెక్స్ట్, ఖానే సే పెహలే హాత్ ధోలో. ఖానే సే పెహలే హాత్ ధోలో. ఖానా అంటే తినడం, ఖానే సే పెహలే అంటే తినే ముందు, హాత్ ధోలో అంటే చేతులు కడుక్కో. వాష్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. నెక్స్ట్, లిఖనే సే పెహలే కలం లేలో. లిఖనే సే పెహలే రాసే ముందు, కలం లేలో పెన్ తీసుకో. టేక్ ఏ పెన్ బిఫోర్ రైటింగ్. సోనే సే పెహలే చాదర్ లేలో. సోనే సే పెహలే నిద్రపోయే ముందు, చాదర్ దుప్పటి, లేలో తీసుకో. సోనే సే పెహలే చాదర్ లేలో. టేక్ ఏ బ్లాంకెట్ బిఫోర్ స్లీపింగ్. గృహకార్య కర్నే సే పెహలే డైరీ దేఖో. గృహకార్య హోంవర్క్, కర్నే సే పెహలే చేసే ముందు, హోంవర్క్ చేసే ముందు, డైరీ దేఖో డైరీ చూడు. చెక్ ద డైరీ బిఫోర్ డూయింగ్ హోంవర్క్. లిఖనే సే పెహలే యాద్ రఖో. లిఖనే సే పెహలే రాసే ముందు, యాద్ రఖో గుర్తుపెట్టుకో. రీకాల్ బిఫోర్ రైటింగ్. రీకాల్ అంటే గుర్తెచ్చుకో. బిఫోర్ రైటింగ్ రాసే ముందు. రీకాల్ బిఫోర్ రైటింగ్. నెక్స్ట్, బోల్నే సే పెహలే సోచో. మాట్లాడే ముందు ఆలోచించు. బోల్నే సే పెహలే మాట్లాడే ముందు, సోచో ఆలోచించు. థింక్ బిఫోర్ యు స్పీక్. సో ఇలా మనం అచ్చా కామ్ కర్నే సే పెహలే మత్ సోచో. మంచి పని చేసే ముందు ఆలోచించుకు. అచ్చా కామ్ మంచి పని, కర్నే సే పెహలే చేసే ముందు, మత్ సోచో ఆలోచించుకు. డోంట్ థింక్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ ఎ గుడ్ డీడ్. డోంట్ థింక్ ట్వైస్, ఎక్కువ సార్లు అంటే 2 సార్లు ఆలోచించుకు. బిఫోర్ డూయింగ్ ఎ గుడ్ డీడ్, మంచి పని చేసేటప్పుడు. ఘర్ సే నికల్నే సే పెహలే తాళా లగావో. ఘర్ సే ఇంటి నుండి, నికల్నే సే పెహలే బయలుదేరే ముందు, తాళా లగావో తాళం వెయ్యు. ఓకే, లాక్ ద డోర్ బిఫోర్ యూ లీవింగ్ ద హౌస్. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, వెళ్ళే ముందు డోర్ లాక్ చేయి అని చెప్పు. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం ఏదైనా ఒకటి చేసే ముందు అని చెప్పడానికి ఇన్ని సెంటెన్సెస్ మనం హిందీలో అయితే ఏమంటాం మనం, ఆనేసే పెహలే, జానేసే పెహలే, ఖానేసే పెహలే, ఇలా చెప్తాం అనమాట. అంటే ఏదైనా పని చేసే ముందు అని చెప్పడానికి. ఘర్సే నికల్నేసే పెహలే ఇంటి నుంచి బయలుదేరే ముందు, కామ్ కర్నేసే పెహలే పని చేసే ముందు, బోల్నేసే పెహలే మాట్లాడే ముందు, లిఖనేసే పెహలే రాసే ముందు, ఇలా. ఓకే, అదే ఇంగ్లీష్ అయితే ఏం చేస్తాం, బిఫోర్ లీవింగ్, బిఫోర్ స్లీపింగ్, బిఫోర్ ఈటింగ్ ఇలా చెప్తాం. బిఫోర్ అంటే ముందు, బిఫోర్ ఈటింగ్ తినే ముందు, బిఫోర్ రైటింగ్ రాసే ముందు. అర్థమైందా? సో ఈ విధంగా ఇంకా ఇలాంటి చాలా సెంటెన్సెస్ మీకోసం ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మన బ్లాగ్లో. సో ఇవే కాదు, ఇంకా దీనికంటే ముందు నియర్లీ 200+ ఇలాంటి బ్లాగ్స్ ఉన్నాయి, బ్లాగ్ పోస్టులు ఉన్నాయి మన బ్లాగ్ వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇస్తాను నేను మీకు. చక్కగా మీరు ఆ బ్లాగ్స్ అన్నీ చూస్తూ మీరు చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. చాలా నేర్చుకోవచ్చు. ఆ బ్లాగ్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. తప్పనిసరిగా బ్లాగ్ విజిట్ చేయండి. దాంట్లో మీరు ఎవరైనా కానీ, ఓకే, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఓకే, మీరు బిజినెస్ మ్యాన్ అయినా, ఎంప్లాయీ అయినా, ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఎనీథింగ్ ఏదైనా కూడా మీకు ఉపయోగపడే ఇంగ్లీష్ అండ్ హిందీ లెసన్స్ ఉంటాయన్నమాట. అంటే మీ ఆఫీస్లో మీరు ఎలా మాట్లాడాలి, మీ కస్టమర్స్తో మీరు ఎలా మాట్లాడాలి, మీ ట్రావెలింగ్లో ఎలా మాట్లాడాలి, ఇలా చాలా విషయాలు మేము అక్కడ ఇచ్చి ఉన్నాం. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా అడగొచ్చు అనమాట. ఇక్కడ మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీరు టైప్ చేసి అడగొచ్చు అనమాట మమ్మల్ని. ఓకే సార్, నేను యాక్చువల్గా ఈ జాబ్ చేస్తున్నాను, నేను నా ఆఫీస్లో
ఇలాంటి సిచ్యువేషన్లో నాకు మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. సో దట్ దీనిపైన ఈ కాన్సెప్ట్ పైన అంటే ఈ టాపిక్ పైన మీరు ఒక బ్లాగ్ చేయండి, వీడియో చేయండి అని చెప్పేసి మీరు మమ్మల్ని అడగొచ్చాను. ఓకే, మేము వాటిపైన చక్కగా బ్లాగ్స్ అలాగే వీడియోస్ చేసి మీకు పంపిస్తూ ఉంటాం. అవి మీకే కాదు ఇంకా చాలామందికి ఉపయోగపడుతూ ఉంటాయి, అందరికీ ఉపయోగపడతాయి. ఓకేనా? అలాగే మీరు ఇక్కడ డిస్కషన్స్ పెట్టుకోవచ్చు. ఏవైతే ఈ టాపిక్ ఉంది, టాపిక్ పైన మిగిలిన వాళ్ళతో మీరు డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ డిస్కస్ చేయొచ్చు, కామెంట్స్ పెడుతూ వాటికి రిప్లై ఇస్తూ. అలాగే మీకు ఇక్కడున్న సెంటెన్సెసే కాకుండా ఇంకా ఏదైనా ఫర్దర్ సెంటెన్సెస్ ఇదే టాపిక్ మీద కావాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఇక్కడ మేము ఇంకా ఫర్దర్గా కూడా మీకు దీనికి యాడ్ చేస్తాం అనమాట. ఈ టాపిక్ ఇంకా యాడ్ చేస్తాం. అర్థమైందా మీకు? సో ఆ విధంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది, బ్లాగ్ ప్లాట్ఫామ్. సో తప్పకుండా అందరూ కూడా ఈ సైట్ని విజిట్ చేయండి. ఓకే, దానికి సంబంధించిన లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఇలాగే చాలా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో తప్పకుండా ప్రతి వీడియోని చూడాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.